రంగస్థలంతో ఒక్క మూవీకి మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన శ్రీకాంత్ తోటల గారితో నాని గారు అసలు దసరా మూవీ ఎందుకు ఓకే చేశారో తెలుసా? శ్రీకాంత్ తోటలకి నాని గారికి స్టోరీ నెరేట్ చేసి ఛాన్స్ వచ్చి వెళ్తే నాని గారు నీకు 1.5 hour మాత్రమే టైం ఇస్తాను, ఆ టైంలో స్టోరీ చెప్పని చెప్పారంట. శ్రీకాంత్ గారు మాత్రం అలా 1.5 hour లో స్టోరీ చెప్పడం నాకు రాదన్నా, నేను చెప్తూ వెళ్తాను, నీకు బోర్ కొడితే చెప్పన్నా ఆపేద్దామని చెప్పానంట. అలా శ్రీకాంత్ గారు కథ చెప్పడం స్టార్ట్ చేశారు. ఎంతన్నారనే టైం ఇచ్చి తెలియకుండానే నాని గారికి ఉన్న వర్క్స్ కూడా ఆపేసుకొని 4 hours పాటు స్టోరీ విన్నారంట. డైరెక్షన్ అయిపోయాక మూవీలో ఉన్న 2 కాన్వర్జేషన్ సీన్స్ ని శ్రీకాంత్ గారు ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోవడానికి నాని గారు కొంత బడ్జెట్ ఇచ్చి ఆ 2 సీన్స్ ని డెమో షూట్ చేసి తెమ్మన్నారంట. శ్రీకాంత్ గారు ఆ డెమో సీన్స్ నచ్చే సినిమా ఓకే చేశారు అనుకుంటారు కానీ నాని గారు కథ వినిన రోజే శ్రీకాంత్ గారిని చూసి ఒరిజినల్ పీస్ దొరికేశారని అనుకున్నారంట. కథ విని వెంటనే ఇతనితో మనం సినిమా చేస్తున్నామని చెప్పేశారంట. నాని గారికి అలా అనిపించడానికి కారణం ఆ రోజు 1.5 hour లో స్టోరీ చెప్పమని చెప్పినా కూడా నాని గారిని ఇంప్రెస్ చేయడానికో ఛాన్స్ మిస్ అయిపోతుందని భయపడుతూ నటించుకున్న శ్రీకాంత్ గారు ఆ రోజు అంత జెన్యూన్ గా ఉండి కథ చెప్పడం వల్ల డెమో తీసే ఛాన్స్ ఇప్పించారు. మన TFI కి ఇంత మంచి డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.